జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం కూంబింగ్ మొదలుపెట్టారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులపై రివార్డు ప్రకటించింది ఆర్మీ. వారి ఆచూకీ చెప్పిన వారికి 20 లక్షలు ఇస్తామని తెలిపింది. ఉగ్రదాడిలో భాగమైన టెర్రరిస్టుల ఫోటోలను పుల్వామా జిల్లాలోని గోడలపై అతికించింది. జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం కూంబింగ్ మొదలుపెట్టారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులపై రివార్డు ప్రకటించింది ఆర్మీ. వారి ఆచూకీ చెప్పిన వారికి 20 లక్షలు ఇస్తామని తెలిపింది. ఉగ్రదాడిలో భాగమైన టెర్రరిస్టుల ఫోటోలను పుల్వామా జిల్లాలోని గోడలపై అతికించింది. జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం కూంబింగ్ మొదలుపెట్టారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులపై రివార్డు ప్రకటించింది ఆర్మీ. వారి ఆచూకీ చెప్పిన వారికి 20 లక్షలు ఇస్తామని తెలిపింది. ఉగ్రదాడిలో భాగమైన టెర్రరిస్టుల ఫోటోలను పుల్వామా జిల్లాలోని గోడలపై అతికించింది. రైట్, జమ్మూలోని తాజా పరిస్థితిపై అప్డేట్స్ అందించడానికి మదర్ అందుబాటులో ఉన్నారు. మదర్, ఎన్కౌంటర్ పై అప్డేట్స్ ఏంటి? షోపియాన్ జిల్లాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో ఒక మిలిటెంట్, అది కూడా లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన మిలిటెంట్ని ఎన్కౌంటర్ చేశారు. మరొక ఇద్దరికి సంబంధించిన కార్డన్ సెర్చ్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్టుగా సమాచారం ఉంది. మొత్తంగా రెగ్యులర్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి భద్రతా పరమైనటువంటి చర్యల్లో భాగంగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి కూడా కార్డన్ సెర్చ్లు ఇవన్నీ కూడా రొటీన్గా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం కూడా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మిలిటెంట్లు సెక్యూరిటీ ఫోర్సెస్ను చూసి వారిపైన కాల్పులు అనేది కూడా దిగడం జరిగింది. వాటికి ప్రతిగా సెక్యూరిటీ ఫోర్సెస్కి అలాగే మిలిటెంట్ల మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఒక మిలిటెంట్, లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన మిలిటెంట్ హతమయ్యాడు. మరొక ఇద్దరికి సంబంధించిన జాడ కోసం కూడా ప్రస్తుతానికి కార్డన్ సెర్చ్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వేటను ముమ్మరం చేసింది. కార్డన్ సెర్చ్లు అలాగే సెర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక భద్రతా పరంగా కూడా రోజువారీ చెక్ పాయింట్స్కి సంబంధించి ముఖ్యంగా టూరిస్టులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు, వాటిల్లో కూడా చాలా పెద్ద మొత్తంలో భద్రతను డిప్లాయ్మెంట్ చేశారు. ఇక చాలా సున్నితమైనటువంటి ఏరియాస్ల పైన కూడా చాలా ఫోకస్ పెట్టారు. ఇక వాటితో పాటు ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్పుట్స్ను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉగ్రవాదులకు సంబంధించిన వేటను అనేది కూడా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం షోపియాన్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ అనేది కూడా చోటు చేసుకుంది. మరొక ఇద్దరికి సంబంధించిన కూంబింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి జాడ అనేది కూడా వాటి కోసం అనేది కూడా వేట అనేది కూడా సాగిస్తూ ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతానికి నార్మల్ సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. 2-3 రోజుల క్రితం ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్ అనేది కూడా ఓపెన్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మొన్నటి వరకు 10వ తారీఖు రాత్రి వరకు కూడా కొంత సీజ్ ఫైర్ కావచ్చు, లేకపోతే సీజ్ ఫైర్ వైలేషన్స్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్లు, మిసైళ్లతోటి దాడులు అనేది కూడా జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ లాస్ట్ 2 రోజుల నుంచి కూడా సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంగీకారంతో రెండు దేశాల మధ్య కూడా సీజ్ ఫైర్ అనేది కూడా అమల్లోకి వచ్చింది. దాంతో ఇటు పాకిస్తాన్ రేంజర్స్ కవ్వింపు చర్యలు అనేది కూడా పూర్తి స్థాయిలో ఆగాయి. నిన్న రాత్రులు కూడా సాంబా సెక్టార్లో డ్రోన్లకు సంబంధించినటువంటి ఆనవాలను గుర్తించారు. అయినప్పటికీ కూడా భారత ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఎనిమిదికి సంబంధించినటువంటి శత్రు దేశాలకు సంబంధించిన డ్రోన్స్ కావవి అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇచ్చింది. అయితే 2 రోజుల నుంచి కూడా సీజ్ ఫైర్ పూర్తిగా అమల్లోకి రావడంతో 2 రోజుల నుంచి కూడా జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్కి సంబంధించినటువంటి పూర్తిగా బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా కూడా నార్మలైజ్ సిచ్యువేషన్లో అండర్ కంట్రోల్లో ఉన్నట్టుగా కూడా ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఎవరు కూడా కవ్వింపు చర్యలకు, పాకిస్తాన్కి సంబంధించిన రేంజర్స్ కవ్వింపు చర్యలకు పాల్పడట్లేదు అనేటువంటి అంశం పైన ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి సుమారు 32 ఎయిర్పోర్ట్స్ ఏవైతే
పేల్గా ఉగ్రదాడి తర్వాత ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో 32 ఎయిర్పోర్ట్స్ని ఏవైతే తాత్కాలికంగా మూసివేశారో వాటిని రీఓపెన్ అనేది కూడా చేశారు. బట్ కొన్ని సెంటర్స్ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే శ్రీనగర్ లాంటి కొన్ని ఎయిర్పోర్ట్స్ని మాత్రం ఎయిర్పోర్ట్స్కి విమానాలకు సంబంధించిన సర్వీస్ అనేది కూడా రద్దు చేశారు. మిగతా అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా వాటికి సంబంధించినటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది కూడా నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈరోజు దాడి తర్వాత ఉగ్రవాదులకు సంబంధించిన ఎన్కౌంటర్ తర్వాత కొంత కూంబింగ్ ఆపరేషన్ పైన ఎక్కువగా ఫోకస్ అనేది కూడా పెట్టారు. ఇక పెహల్గా ఉగ్రదాడికి సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులకు సంబంధించిన ఊహా చిత్రాలను విడుదల చేసిందో వారికి సంబంధించినటువంటి పోస్టర్లను కూడా జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ వ్యాప్తంగా అంటించారు. దాంట్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన ఆచూకీని కనుక తెలియజేసినట్లయితే 20 లక్షల క్యాష్ ప్రైజ్ని కూడా అనౌన్స్ చేసింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యంగా పెహల్గా ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి జాడ కోసం తీవ్రంగా ప్రయత్నాలు అనేది కూడా చేస్తున్నాయి. సౌత్ కాశ్మీర్లో వాళ్ళు తలదాచుకుంటున్నట్టుగా అనుమానాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కూంబింగ్ ఆపరేషన్స్ పైన ఫోకస్ చేస్తూనే ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే వారికి సంబంధించినటువంటి ఊహా చిత్రాలను ఇటు పుల్వామా కావచ్చు, మొత్తంగా శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో వాటికి సంబంధించినటువంటి పోస్టర్లను కూడా అంటించి ఆ వేటను కూడా కొనసాగిస్తుంది చంద్రిక.